ఏపీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంతకీ మంత్రులు చేస్తున్న తప్పిదాలేంటి? సీఎం ఇచ్చిన సూచనలేంటి? మంత్రుల తీరు మారటం లేదా? చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకడానికి కారణమేంటి? మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చించారు? కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మంత్రుల పనితీరులో మాత్రం మార్పు రాలేదని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించలేకపోతున్నారని అసహనం వెళ్లగక్కారు. చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని, ఇలా అయితే ఎలా అంటూ నిలదీశారు. తోతాపురి మామిడి పండ్లకు ప్రభుత్వం కిలోకు 4 రూపాయలు అదనంగా ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పొగాకుకు 275 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని సీఎం వివరించారు. అయినా వీటన్నింటినీ చెప్పుకోలేకపోతున్నారని మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం వెళ్లిన జగన్ వైసీపీకి చెందిన రైతు దగ్గర నుంచి మామిడి పండ్లను తెప్పించి ఆయన చేతనే కింద పోయించి నినాదాలు చేయించారని సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను కూడా సమావేశంలో ప్రదర్శించారు. మామిడి రైతుల వద్దకు వెళ్లి తలకాయలు నరుకుతామని హెచ్చరిస్తున్నారని, ఇటువంటి విషయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు.